వృశ్చిక రాశి వారికి 12 సంవత్సరాల శత్రువు దొరికేశాడు. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 15న జరిగే అతిపెద్ద సంఘటన ఇదే. ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. కారణం ఏంటో తెలుసుకోండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల నుండి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి ఒక శత్రువు అయితే దొరికేశాడు. ఈ శత్రువు మీకు దొరకడం వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో ఉన్నటువంటి సగం కష్టాలు తీరిపోయాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ జీవితంలో ఉన్నటువంటి సగం కష్టాలకి శత్రువే కారణం. అయితే ఈ వ్యక్తి మాత్రం ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ మీ యొక్క శ్రేయోభిలాషిగానే లేదా మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు నటిస్తూ మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని మీకు తెలియకుండానే ఆటంకం కలిగిస్తూ ఉన్నాడు. అయితే మీరు మాత్రం వీరిని ఎప్పుడూ కూడా అనుమానించి ఉండరు. ఎవరైనా వీరి గురించి ఏదైనా చెప్పినా కూడా ఎప్పుడూ పట్టించుకోకుండా వారు అలాంటి వారు కాదని ఇన్ని రోజులు నమ్ముతూ వచ్చారు. కానీ వీరు మాత్రం మీకు నమ్మక ద్రోహం చేస్తూ వస్తున్నారు. అయితే వీరిని గతంలో మీరు ఎంతో బాగా చూసుకుని ఉంటారు. వారికన్నా మీరు అభివృద్ధి చెందడం కానీ లేదా వారికి మీకు ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినట్లయితే వాటిని ఇంకా మనసులో పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికే మీతో స్నేహంగా ఉంటున్నారు. ఆ వ్యక్తిని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఈ సమయంలో గమనించుకోవాల్సి ఉంటుంది. అలానే వృశ్చిక రాశి వారిని ఒక మగ మనిషి, 2 ఆడ మనుషులు వెంట పడుతున్నారు. అంటే వీరు మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. మీ యొక్క ప్రతి కదలికను తెలుసుకుని ఏ విధంగా మీకు ఆటంకం కలిగించాలి లేదా మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలి, మీ బలం ఏంటి, బలహీనతలు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వృశ్చిక రాశి వారి సమయంలో చాలా గోప్యంగా ఉండాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 అంశాలు ఏంటంటే ఎప్పుడు కూడా బయట ఎక్కువగా మాట్లాడకండి. అలానే మీ రహస్యాలు ఎవరితోని చెప్పకండి. బయట ఉన్నప్పుడు మీ యొక్క వ్యాపారాల గురించి కానీ లేదా మీ కుటుంబం గురించి మీకు ఉన్నటువంటి కష్టాల గురించి అస్సలు ఎవరి దగ్గర చర్చించకండి. ఈ విషయాలు మీరు ఎంత గోప్యంగా ఉంచుదామని మీకు కొంతమంది వ్యక్తులు ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో వారికి చెప్పినా కూడా అవి బయటకు వెళ్ళిపోతూ వస్తున్నాయి. అలానే ఆర్థిక పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు భవిష్యత్తులో చేయాలనుకునే ఇన్వెస్ట్మెంట్ల గురించి కానీ మీ ప్రస్తుత ఆర్థిక స్థితి గురించి కానీ లేదా ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇటువంటి వాటి గురించి కూడా బయట అస్సలు మాట్లాడకండి. ఈ విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలే బయటకు వెళ్ళిపోయి మీ యొక్క సమాచారం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు విద్య పరంగా అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉండబోతుంది. కష్టపడతారు, మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ఏవైతే యూనివర్సిటీలో కళాశాలలో ప్రవేశాలు కోరుకున్నారో ఆయా ప్రదేశాల్లో ఖచ్చితంగా ప్రవేశం దక్కించుకుంటారు. అయితే నూతన పరిచయాలు కానీ లేకపోతే మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కానీ గమనించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు మీకు చెడు వ్యసనాలు అలవాటు చేయడానికి కానీ లేదా మీకు కొత్త పరిచయాలు పరిచయం చేయడం, ఆ వ్యక్తుల వల్ల మీకు కష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నూతన పరిచయాల విషయంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి స్నేహితుల విషయంలో కానీ మీరు ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. అలానే డబ్బు విషయంలో కూడా ఎక్కువగా మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది. అందరూ స్నేహితులు బయటకు వెళ్ళినప్పటికీ వారి చేతిలో డబ్బు లేదని మిమ్మల్ని డబ్బు ఇవ్వమనడం లేదా చిన్న చిన్న విషయాలకు కూడా మిమ్మల్ని డబ్బులు అడగడం, వారికి ఏవైనా కష్టాలు ఉంటే అవి మీతో చెప్పి లేదా అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఎవరైనా ఒక వ్యక్తి గురించి మీకు వచ్చి సమాచారం చెప్పినట్లయితే దాన్ని కొట్టి పడేయకండి. దాని గురించి మీరు కొంచెం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు కనుక తెలుసుకున్నట్లయితే మీ శత్రువు దొరికేయడం మాత్రం ఖాయం. ఈ వ్యక్తిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి 80% కష్టాలు పోతాయని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. వీరే మీకు ప్రధాన శత్రువులు. అలానే ఈ రాశివారి కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. కుటుంబ విషయంలో విశేషమైన మార్పులు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక చోటకి చేరుకొని
శుభకార్యాల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలకు కారణమైనటువంటి వ్యక్తులు మీరు దూరం చేయడం వల్ల ఖచ్చితంగా ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంతాన విషయంలో మాత్రం రాసి పెట్టుకోండి, శుభవార్తలు వినబోతున్నారు. సంతానం లేక బాధపడేటువంటి దంపతులకు సంతాన విషయంలోనే లేదా సంతానం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు ఖచ్చితంగా కలిసి రాబోతున్నాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు. ఈ ఇన్వెస్ట్మెంట్లు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అలానే ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో ఈ సమయంలో కొంచెం పని ఒత్తిడి, అధిక పనివేళలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే బెట్టింగ్లు, జోదాలు, కార్ రేసులు మొదలైన వాటి జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. కొంతమంది స్నేహితులు మీకు ఆసక్తి లేకపోయినా కూడా వారికి ఇంత మొత్తం వచ్చిందని మిమ్మల్ని కూడా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయమని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల మాటలు అయితే అస్సలు నమ్మవద్దు. ఈ సమయంలో మాత్రం మీరు జోదం జోలికి వెళ్ళినట్లయితే భారీ మొత్తంలో కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. తస్మా జాగ్రత్త. రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయ పరంగా ప్రత్యర్థుల యొక్క ఆలోచనలు, శత్రువుల యొక్క ఆలోచనలు ముందుగానే మీరు పసిగట్టగలుగుతారు. అలానే రాజకీయ విషయాల్లో సహనంతో ముందుకు వెళ్ళడం వల్ల మీరు కోరుకున్న విధంగా ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మాత్రం చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్త. కొంతమంది మీరు చెయ్యని తప్పులకు మీ మీద నిందలు మోపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు వీటిని ముందుగానే గమనించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కళాకారులకి ఈ సమయంలో మంచి అవకాశాలతో పాటుగా మీపై పడినటువంటి నిందలు నిజం కావని నిరూపణ జరగడం, అలానే కొన్ని ప్రాజెక్టుల్లో కూడా అవకాశం దక్కించుకుంటారు. నూతనంగా కళారంగ ప్రవేశం చేయాలనుకున్న వారు కూడా ఇది అనుకూలమైన సమయం. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారం కేవలం ఆదివారం లేదా అమావాస్య రోజు మాత్రమే చేసుకోవాలి. సాయంకాలం 6 దాటిన తర్వాత తలస్నానం చేసి గుప్పెడు మిరియాలు తీసుకోండి. ఈ గుప్పెడు మిరియాలు తీసుకొని మీ ఇంట్లో 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 దిక్కుల ఆ మిరియాలు కొంచెం కొంచెంగా వేసి ఆ 4 దిక్కుల వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి శత్రువుల పేర్లు తలుచుకొని వారి యొక్క చూపు నా ఇంటి మీద కానీ, నా మీద కానీ లేదా నా వ్యాపారం మీద కానీ పడకూడదని మీరు మనసులో కోరుకోండి. ఒకవేళ శత్రువుల పేర్లు తెలియనట్లయితే నాకు ఉన్నటువంటి అంతర్గత, బహిర్గత శత్రువుల యొక్క చెడు చూపు అంతా నశించిపోవాలని కోరుకోండి. ఈ విధంగా వేసినటువంటి మిరియాలు తర్వాత రోజు ఇంటిని శుభ్రపరచుకునేటప్పుడు అంటే గుమ్మాలు తుడుచుకునేటప్పుడు తుడిచేసి దూరంగా విసిరేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎలాంటి శత్రువు యొక్క కనుచూపు, చెడు దృష్టి మీ దరిదాపుల్లోకి కూడా రాదు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.